టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు మార్చి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. మార్చి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ ఎపిసోడ్లో మనము అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో అంతర్జాతీయ అంశాలు చర్చించుకునే కంటే ముందు అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటి యొక్క రోల్ ఏంటి, అవన్నీ చూద్దాం. సో ఎప్పుడైనా అండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, ఏ పోటీ పరీక్షలైనా కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది. అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫైర్స్ను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, వార్తల్లో వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉన్నటువంటి థీమ్స్, వార్తల్లో ఉండేటువంటి ప్రదేశాలు, సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ ఏమైనా అంశాల ఇలా విడివిడి విభాగాలుగా చదువుకున్నట్టయితే మ్యాటర్ని గ్యాదర్ చేయడం ఈజీ అవుతుంది. అట్ ద సేమ్ టైం మ్యాటర్ని రివిజన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. అంతేకాకుండా ఇలా కరెంట్ అఫైర్స్ను విడివిడి విభాగాలుగా విభజించుకుంటూ చదువుతూ దాన్ని మళ్ళీ స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటూ, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటూ మర్జ్ చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది. స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటంటే ఏదైనా అంశానికి సంబంధించిన క్వశ్చన్ అడిగారనుకోండి, సపోజ్ ఏదైనా క్రీడలు ఉన్నాయనుకోండి, ఆ క్రీడలకు సంబంధించిన అంశాలు అప్పటి విషయంలో జరిగినప్పుడు అడిగితే దాన్ని డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటారు. సపోజ్ 2023లో వరల్డ్ కప్ జరిగింది, ఇది క్రికెట్ వరల్డ్ కప్ ఇండియాలో జరిగింది, వన్డే వరల్డ్ కప్. సో దానికి సంబంధించిన క్వశ్చన్ అడిగారు అనుకోండి, అది డైనమిక్ కరెంట్ అఫైర్స్గా కన్సిడర్ చేస్తారు. అలా కాకుండా వన్డే వరల్డ్ కప్ సంబంధించిన అంశం ఏదైనా ప్రీవియస్ అంశాన్ని అడిగారు అనుకోండి, దాన్ని స్టాటిక్ అంటారు. సో ఇంతకుముందు వన్డే వరల్డ్ కప్లో భారతదేశం ఎప్పుడైనా నెగ్గాదా, ఎప్పుడు నెగ్గింది, సో 1983లో నెగ్గినప్పుడు భారతదేశానికి సారథ్యం వహించినటువంటి వ్యక్తి పేరేంటి, లేదా 2011లో వన్డే వరల్డ్ కప్ సాధించిన క్రికెట్ జట్టు సారథ్యం వహించిన వ్యక్తి పేరేంటి, ఇలా అడిగారనుకోండి, దాన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటారు. సో ఇలా డైనమిక్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ కరెంట్ అఫైర్స్ని మర్జ్ చేసుకుంటూ చదువుతూ ఇలా విడివిడి విభాగాలుగా జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, వార్తలు వ్యక్తులు, ఇంపార్టెంట్ డేసు, అంతర్జాతీయ అంశాలు అంటూ విడివిడి విభాగాలుగా చదివినట్టయితే మ్యాటర్ని గ్యాదర్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అట్ ద సేమ్ టైం రివిజన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో ఏం చెప్దామంటే అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకుందాము. మార్చి 2024కు సంబంధించిన దాంట్లో భాగంగా మొట్టమొదటి అంశం చూడండి. మార్చి 2024 కరెంట్ అఫైర్స్లో భాగంగా మొట్టమొదటి అంశం చూడండి, ఐఎంటీ ట్రిలాట్ 24. సో ఐఎంటీ ట్రిలాట్ 24 అనేది 2 దశల్లో జరిగినటువంటి వ్యాయామం అన్నమాట. సో ఐఎంటీ అనేది ఏంటి అంటే ఇండియా, మొజాంబిక్, టాంజానియా. సో ఈ 3 దేశాల మధ్య జరిగినటువంటి నౌకాదళ విన్యాసాలు. ఈ విన్యాసాలు నౌకాదళ విన్యాసాలు చాలాసార్లు చెప్పానండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విన్యాసాలు అడగొచ్చు, అవి ఎక్కడ జరిగాయని అడగొచ్చు, ఏ దేశాల మధ్యలో జరిగాయని అడగొచ్చు, ఎప్పుడు జరిగాయని అడగొచ్చు. చాలా ఇంపార్టెంట్. లేదా ఎన్నో ఎడిషన్ అని కూడా అడగొచ్చు, ఎన్ని రోజుల పాటు జరిగింది అని కూడా అడగొచ్చు. చాలా ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్గా అడిగారు, లేదా డైరెక్ట్ బిట్గా అడిగారు. సో అది ఆర్మీ విన్యాసాల, నేవీ విన్యాసాల, వాయు విన్యాసాల చూసుకోవాలి. సో ఆ విన్యాసాలు ఎక్కడ జరిగినాయి చూసుకోవాలి, అది ఏ దేశాల మధ్యలో జరిగిన విన్యాసాలు చూసుకోవాలి, అది ఎన్నో ఎడిషన్ కూడా చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఐఎం ట్రిలాట్ 24 అనేది 3 దేశాలకు సంబంధించిన విన్యాసాలు. ఏది భారతదేశం, ఇండియా, మొజాంబిక్. ఐఎంటీ అంటే ఇండియా, మొజాంబిక్, టాంజానియా. సో ఈ 3 దేశాల మధ్యలో జరిగినటువంటి నౌకాదళ విన్యాసాలు. సో ఇవి 2 దశలో జరిగాయి. ఒకటేమో హార్బర్ దశలో, ఒకటేమో సీ దశలో. సో హార్బర్ దశలో ఎక్కడ జరిగిందంటే జాంజిబార్లో. ఎక్కడ? జాంజిబార్లో. సో తర్వాత సీ దశలో ఏంటి అంటే మొజాంబిక్లోని నకాలలో దీనికి సంబంధించిన ఫైనల్ సెషన్ ముగియడం జరిగింది. ఎక్కడ జరిగింది? అది మొజాంబిక్లో. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఐఎంటీ ట్రిలాట్ అనేది ఏ దేశాల మధ్యలో జరిగింది? ఇండియా, మొజాంబిక్, టాంజానియా. ఎన్నో ఎడిషన్ కూడా చూడండి, 2వ ఎడిషన్. ఎన్నో ఎడిషన్? 2వ ఎడిషన్. ఎన్ని రోజుల పాటు జరిగింది? వారం రోజుల పాటు. సో ఏ విన్యాసాలు? నౌకాదళ విన్యాసాలు. ఇది నౌకాదళ విన్యాసాలు. ఇండియా, మొజాంబిక్, టాంజానియా మధ్య జరిగిందే ఐఎంటీ ట్రిలాట్. అక్కడ చూడండి, ఐఎంటీ అంటే ఇండియా, మొజాంబిక్, టాంజానియా. సో ట్రిలాట్. సో 3 దేశాలకు మధ్యలో జరిగినటువంటి నౌకాదళ విన్యాసాలు. ఎన్నో ఎడిషన్? 2వ ఎడిషన్. ఎన్ని రోజుల పాటు జరిగింది? వారం రోజుల పాటు. నెక్స్ట్ అంశం చూడండి, లామిటిఏ. సో లామిటిఏ 2024 అనేది ఏ దేశాల మధ్యలో జరిగే విన్యాసాలు అంటే భారతదేశం మరియు సీషెల్స్ మధ్య. ఇది భారతదేశం మరియు సీషెల్స్ మధ్య జరిగేటువంటి ద్వైవార్షిక విన్యాసాలు. సో ఏ విన్యాసాలు అంటే మిలిటరీ విన్యాసాలు. ఏది? మిలిటరీ విన్యాసాలు. లామిటియే అంటే క్రియోల్ భాషలో అర్థం ఏంటి అంటే స్నేహం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగే అవకాశం ఉన్నటువంటి బిట్. సో ఈ లామిటియే ఎప్పటి నుండి దీన్ని
కన్సిడర్ చేస్తారంటే ఎప్పటి నుండి ఈ విన్యాసాలు జరుపుకుంటున్నారు అంటే 2001 నుండి. సో ఇది ఎన్నో ఎడిషన్ అంటే 10వ ఎడిషన్. సో ఇక్కడ చూడండి లామిటీ అనేది ఏ దేశాల మధ్యలో జరిగిన విన్యాసాలు? భారతదేశం మరియు షీసెల్స్. ఇది భారతదేశం మరియు షీసెల్స్. ఏ విన్యాసాలు? ఆర్మీ విన్యాసాలు లేదా మిలిటరీ విన్యాసాలు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? 2 సంవత్సరాలకు ఒకసారి. ఎన్నో ఎడిషన్? 2వ ఎడిషన్. సో ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది? మార్చి 18 నుంచి 27 వరకు జరిగింది. సో ఎక్కడ జరిగింది? షీసెల్స్లో. ఎక్కడ? షీసెల్స్లో. లామిటీ అంటే అర్థం ఏంటి? స్నేహం. ఎప్పటి నుండి జరుగుతుంది ఇది అంటే 2001 నుండి. సో ఎప్పుడైనా సరే ఎక్కడ జరిగింది? షీసెల్స్లో జరిగింది. లామిటీ అనేది దానికి అర్థం ఏంటి? స్నేహం. లామిటీ అనేది ఏ విన్యాసాలు? మిలిటరీ విన్యాసాలు. ఏ దేశాల మధ్యలో జరిగినాయి? భారతదేశం మరియు షీసెల్స్. ఎన్నో ఎడిషన్? 10వ ఎడిషన్. ఎప్పటి నుండి జరుపుకుంటున్నాం? 2001 నుండి. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్నేషనల్ పరంగా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి. అంటే మిగతా వాటిలో ఉండవు అని కాదు, వీటిని కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది చూసుకోవడం కూడా. అంటే మనం పదే పేపర్లో కానీ వాటిలో కానీ చూస్తుంటాం కాబట్టి అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి SSN ఆకాశ్ జలాంతర్గాములు. సో SSN ఆకాశ్ జలాంతర్గాములను ఒక ఒప్పందం ద్వారా వీటిని నిర్మించబోతున్నారు. ఎక్కడంటే ఇవి ఆస్ట్రేలియా యొక్క ASC మరియు UK ఆధారిత BAE సిస్టమ్ మధ్య సహకారంతో వీటిని తలపెట్టారు. సో దీంట్లో భాగంగా ఈ జలాంతర్గాములకు ప్రాథమికంగా బ్రిటిష్ డిజైన్పై ఆధారపడి ఉంటాయి మరియు US ఆయుధ వ్యవస్థను కలిగి ఉంటాయి. దీంట్లో ఈ SSN ఆకాశ్ జలాంతర్గాములో. సో ఈ ఆకాశ్ అనేది చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అండి. ఆకాశ్ అనేది ఏంటి అంటే ఆస్ట్రేలియా, UK, US. ఏంటి? ఆకాశ్ అనేది ఒక కూటమి, 3 దేశాల కూటమి. ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఎప్పుడు ఏర్పడింది ఇది అంటే 2021లో ఏర్పడింది. సో ఎందుకు ఇటీవల వార్తలో ఉంది అంటే SSN ఆకాశ్ జలాంతర్గాములు నిర్మించడం కోసం ఒక ఒప్పందం జరిగింది కాబట్టి అందుకు ఇటీవల వార్తలో నిలిచింది. సో ఆకాశ్ అనే దేశాలు ఏంటి అని అడగొచ్చు. ఏది అంటే ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ 3 దేశాలు. లేదా ఆకాశ్లో లేని దేశాలని కూడా అడగొచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డ్. రీసెంట్గా ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి పురస్కారం. అందుకే చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు చెప్పానండి, మొట్టమొదటిది రికార్డు నెలకొల్పారు అనే బిట్లను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డును ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే బీనా అగర్వాల్ మరియు జేమ్స్ బాయ్స్కు. సో వీళ్ళిద్దరికి కూడా సంయుక్తంగా ఈ గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డును ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రపంచ అసమానతలు అర్థం చేసుకోవడంలో, సామాజిక మరియు పర్యావరణ అసమానతల రంగాలలో గణనీయమైన కృషి చేసినందుకు గాను వీళ్ళకు గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డును ఇవ్వడం జరిగింది. ఎవరెవరికంటే బీనా అగర్వాల్ మరియు జేమ్స్ బాయ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, మొట్టమొదటి పురస్కారం కాబట్టి. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్. సో క్రీడాంశమైన సంబంధమైన అంశాలు ఉంటాయి కదా అప్పుడప్పుడు. సో ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేతగా నిలిచింది ఎవరంటే కార్లోస్ సైన్స్. కార్లోస్ సైన్స్. సో ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడంటే ఫెరారీకి. సో ఇంతకుముందే చెప్పాను మీకు, ఫార్ములా 1 రేస్లను కానీ వాటిని కానీ రెడ్ బుల్కు ప్రాతినిధ్యం వహిస్తాడా, ఫెరారీకా, మెర్సిడెస్కా, ఇలా కన్సిడర్ చేస్తారనమాట. సో ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారా ఆయన అంటే ఫెరారీకి. దేనికి? ఫెరారీకి. సో ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు అని అడగచ్చు. ఎవరంటే కార్లోస్ సైన్స్. కార్లోస్ సైన్స్. ప్యారిస్ ఒలింపిక్స్ 2024. సో ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ఎప్పుడు జరగబోతున్నాయంటే జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు. ఎందుకు ఇప్పుడు వార్తల్లో నిలిచింది అంటే ప్యారిస్ ఒలింపిక్స్కు సంబంధించి భారత పతాకధారిగా ఎవరు ఉండబోతున్నారంటే శరత్ కమల్. శరత్ కమల్. సో టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్. ఆయన ప్యారిస్ ఒలింపిక్స్లో భారత పతాకధారిగా ఉండబోతున్నారు. సో ఎక్కడ జరగబోతున్నాయి? ఫ్రాన్స్లోని ప్యారిస్లో. ఎప్పుడు? 2024 జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు. నెక్స్ట్ అంశం చూడండి, ఆపరేషన్ ఇంద్రావతి. ఆపరేషన్ ఇంద్రావతి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఆపరేషన్స్ గురించి ఎప్పుడు రెగ్యులర్గా అడుగుతుంటారు. సో ఆపరేషన్ ఇంద్రావతి అనేది ఏంటి అంటే హైతీ దేశం నుండి భారతీయుల తరలింపున కోసం ఉద్దేశించినటువంటి ఆపరేషన్. సో హైతీ దేశం నుండి భారతీయులను తరలింపుకు ఉద్దేశించినటువంటి ఆపరేషన్ ఏది అని అడగచ్చు. ఏది అంటే ఆపరేషన్ ఇంద్రావతి. సో అంతకుముందు కూడా మనం చాలా ఆపరేషన్స్ గురించి మాట్లాడినాం. దాంట్లో భాగంగా ఏవేవి ఎప్పుడెప్పుడు జరిగాయో చూద్దాం. సో ఆపరేషన్ అజయ్ అనేది ఇజ్రాయెల్ నుండి భారతీయులను తరలించడానికి ఉద్దేశించినటువంటి ఆపరేషన్. ఇంకొకటి చూడండి, వందే భారత్ అనేది 2020లో ఉన్నటువంటి ఆపరేషన్. సో COVID-19 టైంలో విదేశాలలో చిక్కుకున్నటువంటి వారి కోసం ఉద్దేశించిందే ఈ వందే భారత్ ఆపరేషన్.
సో హైతీ నుంచి భారతీయులను ఎవాక్యుయేట్ చేయడానికి ఉద్దేశించింది ఆపరేషన్ ఇంద్రావతి. ఆపరేషన్ అజయ్ అనేది 2023లో జరిగింది. ఇజ్రాయెల్ నుండి భారతీయుల తరలింపు కోసం ఉద్దేశించినటువంటి ఆపరేషన్. సో నెక్స్ట్ వందే భారత్ అనేది ఎప్పుడు జరిగింది అంటే 2020లో వందే భారత్ ఆపరేషన్ అనేది కోవిడ్-19 టైంలో విదేశాల్లో చిక్కుకున్న వారి కోసం ఉద్దేశించిందే ఈ వందే భారత్ ఆపరేషన్. నెక్స్ట్ చూడండి ఆపరేషన్ దేవి శక్తి. సో ఆపరేషన్ దేవి శక్తి ఎప్పుడు జరిగింది అంటే 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి భారతీయులను భారతదేశానికి తరలించడం కోసం ఉద్దేశించిందే ఆపరేషన్ దేవి శక్తి. నెక్స్ట్ ఆపరేషన్ గంగా చూడండి, ఉక్రెయిన్ నుండి భారతీయులను తరలించడానికి కోసం ఉద్దేశించిందే ఆపరేషన్ గంగా. నెక్స్ట్ ఆపరేషన్ కావేరి చూడండి, సూడాన్ దేశంలో చిక్కుకున్నటువంటి భారతీయులను తరలించడం కోసం ఉద్దేశించిందే ఆపరేషన్ కావేరి. నెక్స్ట్ ఆపరేషన్ దోస్తీ చూడండి, టర్కీ మరియు సిరియాలో విపత్తు ఏర్పడినందుకు వాళ్లకు సహాయం కోసం ఉద్దేశించిందే ఈ ఆపరేషన్ దోస్త్. చాలా ఇంపార్టెంట్ అండి. హైతీలో ఉన్నటువంటి భారతీయుల తరలింపు కోసం ఉద్దేశించింది ఏంటి అంటే ఆపరేషన్ ఇంద్రావతి. సో అంతకుముందు 2023లో ఆపరేషన్ అజయ్ జరిగింది. అది ఎక్కడి నుండి? ఇజ్రాయెల్ నుండి భారతీయులను తరలించడానికి. వందే భారత్ ఆపరేషన్ ఏంటి అంటే 2020లో జరిగింది. ఇది కోవిడ్-19 టైంలో విదేశాలలో చిక్కుకున్నటువంటి భారతీయుల తరలింపు కోసం ఉద్దేశించిందే ఈ వందే భారత్ ఆపరేషన్. నెక్స్ట్ చూడండి ఆపరేషన్ దేవి శక్తి ఆగస్టు 2021లో జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్నటువంటి భారతీయులను తరలించడం కోసం. ఆపరేషన్ గంగా అనేది చూడండి, ఉక్రెయిన్ నుండి భారతీయులను తరలించడం కోసం. ఆపరేషన్ కావేరి చూడండి, సూడాన్ నుండి భారతీయులను తరలించడం కోసం. ఆపరేషన్ దోస్త్ అనేది ఏంటి అంటే టర్కీ మరియు సిరియాకు భారతదేశం సహాయం అందించడం కోసం ఉద్దేశించినటువంటి ఒక ఎయిడ్. నెక్స్ట్ అంశం చూడండి ఐటీయు. సో ఐటీయు యొక్క డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డుకు కో-చైర్గా ఎవరిని ఎన్నిక చేయడం జరిగింది అంటే భారతదేశాన్ని. సో ఐటీయు అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డు యొక్క కో-చైర్గా ఎవరిని నియమించారు, ఏ దేశాన్ని నియమించారు అంటే భారతదేశాన్ని. సో భారతదేశానికి సంబంధించిన అంశము మరియు ప్రపంచవ్యాప్తంగా మనకు ఒక గుర్తింపు లాంటిది ఒక పదవి బాధ్యతలను ఇవ్వడం జరిగింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఐటీ యొక్క డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డు కో-చైర్గా ఎన్నిక కాబడ్డటువంటి దేశం ఏది అని అడుగుతుంది. ఏదంటే భారతదేశం. సో ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో. స్విట్జర్లాండ్లోని జెనీవాలో. నెక్స్ట్ అంశం చూడండి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరం. సో స్టార్టప్ల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. స్టార్టప్ల అభివృద్ధి కోసం కూడా ఎన్నో చర్యలు తీసుకోవడం జరుగుతుంది భారతదేశం పరంగా, రాష్ట్రాల పరంగా. సో అలాంటి స్టార్టప్లకు సంబంధించిన ఒక ఫోరం ఇటీవల జరిగింది. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో. సో ఎన్నో ఎడిషన్ అంటే ఇది 4వ ఎడిషన్ మార్చి 19 న్యూఢిల్లీలో జరిగింది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరం. సో ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో. ఎన్నో ఎడిషన్ అంటే 4th ఎడిషన్. సో స్టార్టప్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్టార్టప్ డేని ఎప్పుడు జరుపుకుంటాం మనం? జనవరి 16th. ఎప్పుడు? జనవరి 16th. నెక్స్ట్ పవన్ దావులూరి. సో పవన్ దావులూరి అనే అతను ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి. సో దేనికోసం ఎంపిక చేయడం జరిగింది ఇతనంటే మైక్రోసాఫ్ట్ విండోస్ మరియు సర్ఫేస్ టీంలకు నాయకత్వం వహించడానికి గాను ఇతన్ని ఎంపిక చేయడం జరిగింది. సో మైక్రోసాఫ్ట్ విండోస్ మరియు సర్ఫేస్ టీంలకు నాయకత్వం వహించడానికి ఎంపిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరంటే పవన్ దావులూరి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా రికార్డు నెలకొల్పింది ఏది అంటే బెగుసరాయ్. ఇది బెగుసరాయ్. సో ఎక్కడుంది ఈ బెగుసరాయ్ అంటే బీహార్లో. ఎక్కడ? బీహార్లో. సో ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరంగా ఇటీవల వార్తల్లో నిలిచిన నగరం ఏది అని అడగచ్చు. ఏదంటే బెగుసరాయ్. ఎక్కడ? ఏ రాష్ట్రంలో ఉంది ఇది? బీహార్లో. సో వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023లో ఈ డేటాను రిలీజ్ చేయడం జరిగింది. ఈ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఐక్యూఏ అనే సంస్థ ఐక్యూఎయిర్ అనే సంస్థ దీన్ని రిలీజ్ చేస్తుంది. ఎక్కడి నుండి పనిచేస్తుంది ఇది అంటే స్విట్జర్లాండ్ నుంచి. సో ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా ఉన్నటువంటి నగరం ఏది అంటే బెగుసరాయ్. ఎక్కడ? ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్లో. నెక్స్ట్ పోఖారా. సో పోఖారా అనేది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నేపాల్ పర్యాటక రాజధానిగా దీన్ని నియమించడం జరిగింది, గుర్తించడం జరిగింది. సో ఎప్పుడైనా చూడండి వార్తల్లో ప్రదేశాలు కూడా చాలా ఇంపార్టెంట్. సో దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు కానీ దాని చుట్టూ ఉండే అట్లాస్ రిలేటెడ్ అంశాలను చూసుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో వార్తల్లో నిలిచిన ప్రదేశాలు కూడా చాలా ఇంపార్టెంట్. సో పోఖారా అనేది ఏంటి అంటే నేపాల్ పర్యాటక రాజధానిగా ఉండబోతున్నటువంటి
ప్లేస్. సో నేపాల్కు క్యాపిటల్ ఏంటి అంటే కాఠ్మండు. ఏది కాఠ్మండు. సో అలా కాకుండా పర్యాటక టూరిజం క్యాపిటల్గా ఉండబోతున్న నగరం ఏది అంటే పోఖారా. ఏది పోఖారా. సో నేపాల్ సంబంధించిన అంశం కాబట్టి అక్కడ అధ్యక్షుడిగా ఎవరున్నారు? రామచంద్ర పౌడెల్. సో ప్రధానమంత్రిగా ఎవరున్నారంటే పుష్పకమల్ దహల్. ఎవరు? పుష్పకమల్ దహల్. సో నేపాల్ పర్యాటక రాజధానిగా నియామకం పొందినటువంటి ప్రాంతం ఏది అని అడగచ్చు. ఏది అంటే పోఖారా. ఇది పోఖారా. నేపాల్ రాజధాని ఏది? కాఠ్మండ్. సో కన్ఫ్యూజ్ కావద్దండి. టూరిజం క్యాపిటల్ అంటే పర్యాటక రాజధాని మరియు రెగ్యులర్గా ఉండేటువంటి క్యాపిటల్, కంట్రీ క్యాపిటల్. సో టూరిజం క్యాపిటల్ ఏది అంటే పోఖారా. పర్యాటక రాజధాని ఏదంటే పోఖారా. నెక్స్ట్, భారతదేశంలోని పానీయాల విస్తరణ కోసం రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్తో ఏ దేశానికి చెందినటువంటి సంస్థ భాగస్వామ్యం చేసుకుందంటే శ్రీలంక దేశానికి చెందినటువంటి ఒక సంస్థ. అదేంటి అంటే ఎలిఫెంట్ హౌస్. ఆ సంస్థ ఏది అంటే ఎలిఫెంట్ హౌస్. సో భారతదేశంలోని పానీయాల విస్తరణ కోసం రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్తో భాగస్వామ్యం నెలకొల్పినటువంటి సంస్థ ఏది అంటే ఎలిఫెంట్ హౌస్. ఏ దేశానికి చెందింది? శ్రీలంక. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో భారతదేశంలో తయారైన వాటిని వేరే దేశం కొనుగోలు చేసుకోవడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అదేంటి అంటే డోర్నియర్ 228 విమానాలు. సో ఈ డోర్నియర్ 228 విమానాలను ఎవరు తయారు చేస్తారు అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటే HAL వాళ్ళు. సో HAL వాళ్ళు తయారు చేసినటువంటి ఈ డోర్నియర్ 228 విమానాల్లో 2 విమానాలను కొనుగోలు చేస్తామన్నట్టుగా ఒప్పందం చేసుకున్నటువంటి కంట్రీ ఏదంటే గయానా. ఏది? గయానా. నెక్స్ట్, అంగారక గ్రహంపై ఇటీవల ఒక భారీ అగ్నిపర్వతం ఉంది అని చెప్పి శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఈ అగ్నిపర్వతం ఎవరెస్ట్ కంటే 3 రెట్లు పెద్దదని చెప్పి ఈ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగొచ్చు అంటే ఇటీవల ఒక గ్రహం పైన ఎవరెస్ట్ కంటే 3 రెట్లు పెద్దదైన అగ్నిపర్వతాన్ని కనుగొనడం జరిగింది శాస్త్రవేత్తలు. అది ఏ గ్రహం పైన అని అడగచ్చు. ఏ గ్రహం అంటే అంగారక గ్రహం పైన. ఎక్కడ? అంగారక గ్రహం పైన. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్, రష్యా ఎన్నికలు జరిగింది. అక్కడ రష్యాలో ఎన్నికలు జరగడం అక్కడ వ్లాదిమిర్ పుతిన్ మళ్ళీ అక్కడ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. సో మరో 6 ఏళ్ల పాటు వ్లాదిమిర్ పుతినే అక్కడ అధ్యక్ష బాధ్యతను నిర్వహిస్తారు. సో రష్యా ఎన్నికల్లో అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరంటే వ్లాదిమిర్ పుతిన్. నెక్స్ట్ అంశం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎప్పుడైనా మొదటిసారి రికార్డు అని అంటాను కదా, ఇక్కడ చూడండి, ఈయన షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్ అనే వ్యక్తి ఐసీసీకి ఎలైట్ ప్యానెల్ ఆఫ్ ఎంపైర్లో నియమితులైనటువంటి తొలి బంగ్లాదేశ్ ఎంపైర్. సో బంగ్లాదేశ్ నుండి ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ ఎంపైర్లో స్థానం పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరంటే షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్. ఎవరు? షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్ అనే వ్యక్తి ఇటీవల ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ ఎంపైర్ లిస్ట్లో స్థానం పొందినటువంటి బంగ్లాదేశ్ ఎంపైర్. సో బంగ్లాదేశ్ సంబంధించిన అంశం కాబట్టి అక్కడ ప్రధానమంత్రిగా ఎవరున్నారు? షేక్ హసీనా. సో షేక్ హసీనా గురించి మాట్లాడుకుంటూ మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకుంటూ తిరిగి ఎన్నికైనటువంటి ప్రధానమంత్రిగా చెప్పుకోవడం జరిగింది. సో బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా నియమించబడ్డటువంటి ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే షేక్ హసీనా. ఎవరు? షేక్ హసీనా. సో బంగ్లాదేశ్ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే మహమ్మద్ షహబుద్దీన్. ఎవరు? మహమ్మద్ షహబుద్దీన్. నెక్స్ట్, మేడమ్ టుసాడ్స్ మ్యూజియం ఎక్కడుంది అంటే దుబాయ్లో. సో ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే టాలీవుడ్ హీరో అయినటువంటి అల్లు అర్జున్ యొక్క మైనపు విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో స్థానం పొందినటువంటి టాలీవుడ్ హీరో యొక్క విగ్రహం ఏది అంటే ఎవరిది అంటే అల్లు అర్జున్ది. ఎవరిది? అల్లు అర్జున్ది. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద రాగి కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే గుజరాత్లో. ఎక్కడ? గుజరాత్లో. సో ముంద్రాలో ఏర్పాటు చేయనటువంటి గ్రీన్ఫీల్డ్ కాపర్ రిఫైనరీ ప్రాజెక్ట్ ఇది. ఎవరు దీన్ని ఏర్పాటు చేయబోతున్నారంటే అదానీ గ్రూప్ వాళ్ళు. సో ఈ అదానీ గ్రూప్ వాళ్ళు కచ్ కాపర్ లిమిటెడ్ ఏడాదికి 10 లక్షల టన్నుల రాగిని ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా అదానీ గ్రూపు 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద రాగి కరిగించే కాంప్లెక్స్గా మార్చాలని కూడా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ప్రపంచంలోనే అతిపెద్ద రాగి కర్మాగారం ఎక్కడ ప్రారంభించారు అంటే గుజరాత్లో. ఎక్కడ? గుజరాత్లో. నెక్స్ట్, సెనెగల్లో ఇటీవల అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అక్కడ ఎవరు గెలిచారో చూద్దాం. సో ఇందాక చెప్పాను కదా, వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు తిరిగి అని ఇక్కడ రష్యాలో. అలానే సెనెగల్ అనే దేశంలో ఎన్నికలు జరిగాయి. అక్కడ ఎవరు అధికారాన్ని చేపట్టబోతున్నారు అంటే బసౌరి డియోమాయే దియాఖర్ ఫాయే. సో ఇతను విజయం సాధించడం జరిగింది. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో సెనెగల్ అధ్యక్ష ఎన్నికల్లో
విజయం సాధించిన వ్యక్తి పేరేమి అని అడగొచ్చు. సో ఏంటి అంటే బసిరౌ డియోమాయే దియాఖర్ ఫాయే. సో సెనెగల్ యొక్క రాజధాని ఏది అంటే డకార్. ఇది డకార్. సో సెనెగల్లోనే అత్యంత పెద్దదైన నగరం. సో ఇందాక సెనెగల్ ఎన్నికల గురించి మాట్లాడుకున్నాం కదా, పోర్చుగల్ ఎన్నికల గురించి చూద్దాం. సో పోర్చుగల్లో ఇటీవల ఎన్నికలు జరగడం జరిగింది. అక్కడ 8 ఏళ్ల పాటు సోషలిస్టు పాలన జరిగింది. ఆ సోషలిస్టు పాలన కాస్త ముగిసి అక్కడ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి వ్యక్తి ఎవరంటే లూయిస్ మాంటెనిగ్రో. ఎవరు? లూయిస్ మాంటెనిగ్రో. సో పోర్చుగల్ యొక్క రాజధాని ఏది అంటే లిస్బన్. ఇది లిస్బన్. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అధ్యక్షులు కానీ ప్రధానమంత్రులు కానీ వార్తలో ఉన్నప్పుడు వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్గా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, గమనించగలరు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. నెక్స్ట్ అబెల్ బహుమతి. సో అబెల్ బహుమతి చాలా ప్రఖ్యాతిగాంచిన బహుమతి. దీన్ని మ్యాథమెటిక్స్లో నోబెల్ బహుమతిగా కూడా చెప్పుకుంటారు. సో ఎవరు దీన్ని పొందారు ఈ ఇయర్ అంటే మిచెల్ తలగ్రాండ్. ఎవరు? మిచెల్ తలగ్రాండ్. ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ అంశం చూడండి, తింపు. తింపు అనేది వార్తల్లో నిలిచిన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఏ దేశానికి రాజధాని ఇది అంటే భూటాన్. సో భూటాన్ దేశానికి రాజధానిగా ఉన్నటువంటి ఈ తింపు ఇటీవల వార్తల్లో ఎందుకు నిలిచిందంటే అక్కడ ఆధునిక ఆసుపత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు భూటాన్ ప్రధాని అయినటువంటి షెరింగ్ టోబ్గే సంయుక్తంగా ప్రారంభించడం జరిగింది. సో ఆధునిక ఆసుపత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే సంయుక్తంగా ఎక్కడ ప్రారంభించారో అని అడగొచ్చు. ఎక్కడంటే థింపులో. ఎక్కడ? థింపులో. ఏది? భూటాన్ రాజధాని అయినటువంటి థింపులో. నెక్స్ట్ సైమన్ హ్యారిస్. సైమన్ హ్యారిస్ అనే వ్యక్తి వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. సో లియో వరద్కర్ ప్రధానమంత్రికి రాజీనామా చేయడంతో ఐర్లాండ్ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి పిన్న వయస్కుడు ఎవరంటే సైమన్ హ్యారిస్. ఎవరు? సైమన్ హ్యారిస్. నెక్స్ట్ స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించినటువంటి మొట్టమొదటి ఆగ్నేయాసియా దేశం ఏది అంటే థాయిలాండ్. ఇది థాయిలాండ్. సో మొట్టమొదటి ఆగ్నేయాసియా దేశం ఏది స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించినటువంటి దేశం ఏది అంటే థాయిలాండ్. నెక్స్ట్ అంశం చూడండి, మెరైన్ సెక్యూరిటీ బెల్ట్ 2024. మెరైన్ సెక్యూరిటీ బెల్ట్ ఎక్కడ జరిగింది అంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్లో. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో జరిగినటువంటి ఈ మెరైన్ సెక్యూరిటీ బెల్ట్ ఎవరికి సంబంధించింది అంటే ఇరాన్, రష్యా మరియు చైనా యొక్క సంయుక్త నావికాదళ విన్యాసాలు. సో సంయుక్త నావికాదళ విన్యాసాలు ఎవరెవరికి మధ్య జరిగాయి? ఇరాన్, రష్యా మరియు చైనా. ఎక్కడ జరిగాయి? గల్ఫ్ ఆఫ్ ఒమన్లో. సో ఏంటి దాని పేరు అంటే మెరైన్ సెక్యూరిటీ బెల్ట్ 2024. ముంబై. సో ముంబై కూడా ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రదేశంగా నిలిచింది. ఎందుకు అంటే ఆసియా బిలియనీర్ క్యాపిటల్గా నిలిచింది. సో ఎక్కువ బిలియనీర్స్ ఉన్నటువంటి క్యాపిటల్గా నిలిచింది ఏది అంటే ముంబై. సో బీజింగ్ను వెనక్కి నెట్టి మరి ఈ స్థానాన్ని ఆక్యుపై చేయడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా న్యూస్లో ఉంది కాబట్టి అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో షాంఘైకి చెందినటువంటి హ్యూరన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుందిగా, దాని యొక్క తాజా నివేదికలో వచ్చినటువంటి అంశాలు ఇవి. సో చైనా రాజధాని అయినటువంటి బీజింగ్ను అధిగమించి ఆసియా బిలియనీర్ క్యాపిటల్గా నిలిచినటువంటి ప్రాంతం ఏది అని అడగచ్చు. ఏది అంటే మన దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై. ఇప్పటి వరకు మనము మార్చి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం కదా. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో మేము ముందుంటాము. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు.